శ్రీ ఎంవిఎల్ గారి కానుక 16వ భాగం 26/8/25. ఇంకొక భాగం రేపటితో కానుక పూర్తయిపోతుంది. ఇంకొకటి తీసుకుంటాం. పంచరత్నాల కథ. జనతా ఎక్స్ప్రెస్. ఆకలి ఆనందరావు, మహారాజు, యువరాజు, ఛాయలు, జనతా ఎక్స్ప్రెస్, కానుక వంటి ముత్యాల్లాంటి 5 కథలు పంచరత్నాలని అనుకోవచ్చు అంటున్నారు ఎంవిఎల్. మొదటి 4 కథలు మధ్యతరగతి మనుషులు పాత్రధారు. అందరి ఆశలు, కలలు, కోపతాపాలు, ఆవేశాలు, కావేశాలు, బాధలు, బరువులు అన్నీ ఒక్కలా ఉంటాయి. ఈ వ్యక్తులలో ఏ కథ రాసినా రవణ వాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితిగతులు దృష్టిలో పెట్టుకునే పాత్ర చిత్రణ రచనకు పరమార్థాన్ని నిర్ణయిస్తారు. రవణే కాదు, ఏ రచయిత మధ్యతరగతి జీవితాన్ని తీసుకున్నా ఆ పరిధులలోనే ప్రస్తుతం వస్తున్న రచన, ముఖ్యంగా నవలలు, కింద తరగతిని, మధ్య తరగతిని పూర్తిగా వదిలేసి గాలిలో సాము చెయ్యటమే నేర్చుకున్నారు. ఈ వ్యాస రచనకు పరమార్థం వాటి విమర్శ కాకపోవటం వల్ల నేల విడిచిన సాము చేసిన సాహిత్య వ్యాసంగం వల్ల సుఖ దుఃఖాలు అనుభవించే మనుషుల కోసం, సుఖ దుఃఖాలు అనుభవించే మనుషుల గురించి రాసిన రవణ కథలను మాత్రమే పరిశీలిద్దాం. ఈ మంచి ముత్యాలే కాక రవణ రాసిన మిగిలిన ముత్యాల్లాంటి కథల్లో కూడా మధ్యతరగతి మనుష్యుల కథలే. వాళ్ళ ప్రేమలు, రాజకీయాలు, డబ్బు ఇబ్బందులు, వాటి వల్ల కొత్తగా అలవరుచుకున్న తెలివితేట ఫలితాలు వగైరాలే తప్ప ఈ లోకమునందంతయు సుఖముగా ఉన్నది అనే కథ ఒక్కటి కూడా రవణ రాయల. ఆ కథల కథ మరొక చోట వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఈ 5 కథల విశేషాలు చూద్దాం. మధ్యతరగతి మనుషులంతా మాజీ భూకామందులే. ముందు తరంలోని ఆస్తులు కరారావుడి చుట్టుకుపోగా, అంటే హరించుకుపోగా, తాము తమ కొద్దిపాటి చదువుల మిగిలిన వాళ్ళై ఎన్జిఓలాగాను, మాస్టర్లుగాను, నిరుద్యోగులుగాను కాలం గడిపేస్తారు. కింది తరగతి వాళ్ళకి వారి స్థాయికి తగిన కోర్కెలే ఉంటాయి. అటు పైకెగరలేక త్రిశంకు స్వర్గంలో వేలాడే మధ్యతరగతి చేతులకందని ఆశలకు నక్షత్ర లోకంలో మెల్లమెల్ల మెరుస్తూనే ఉంటాయి. వాటిపై ఆశ చావదు. చంపుకోవటానికి మనస్సు ఒప్పదు. చంపుకున్నట్టు మరో కంట పడటం కూడా గెట్. అసలు ఈ మధ్యతరగతి జనాభాలు ఒకరి పొడ మరొకరికి గెట్టడం చాలా అరుదు. అందుకనే ఆశలలో, ఆశయాలలో పోలికలు ఉండవు. ఒకరికి కారుపై, మరొకరికి మేడపై, ఇంకొకరికి అమెరికాపై మోజు. ఆ మోజు తీరేది కాదు. ఫలితం కష్టాలు, ఒకరినొకరు అసహించుకోవడాలు, ఎవరిని వారు అసహించుకోవడాలు, అసూయలు, కన్నీళ్ళు. ఈ దుస్థితి, అస్తవ్యవస్థ పరిస్థితి మధ్యతరగతి కుటుంబంలో ప్రతి వ్యక్తి అనుభవిస్తారు. ఈ వెలుగు నీడల పడుగు పేకల జీవితాలు ప్రదర్శించడానికి రచయితకు అబ్జర్వేషన్, పరిశీలన కావాలి, బాధ కావాలి, తపన కావాలి, జాలి, నిజాయితీ అన్నీ ఉన్నవాడు రవణ. ఆకలి ఆనందరావు నిరుద్యోగి. ఆకలి అతని ఇంటి పేరు ఎంత మాత్రం కాదు, అతని తరువాత తరాలకి ఇంటి పేరుగా మారుతుందేమో కానీ ప్రస్తుతం చెప్పలే. బజారులో భోజన హోటల్ బోర్డుల నీడలు 9 గంటల మీద 23 నిమిషాల కింద, ఇంకా సరిగ్గా 7 నిమిషాలలో భోజన హోటల్ మూసేస్తా. ఈలోగా అతను రూపాయి సంపాదించి భోంచేశాడా, చేసినట్టు లేకపోలేదు మరేంది. భోజనం లేకుండా గడిచిపోయిన రోజులు
ఆ రోజు కూడా జమపడి సంఖ్య 4 5 అవుతాయి. అతనే నిరాహార దీక్ష పూనులా అలా పూనుకునే తెగింపు సత్తా ఉంటే అతని ఆకలి ఏనాడు తీరే అయినా తీరేది కాదేమో. వెంటనే భోజనం ఏర్పాటు చెయ్యి అన్నాడు కడుపులో కాముడు. ఆనందరావు ఎన్నేళ్ల నిరుద్యోగ సర్వీసులో అతను నేర్చుకున్నది అదే, మొండితనం. నువ్వు బెదిరిస్తే అక్కడ జడిసేవాడెవడు లేడిక్కడ అన్నాడు కాముడికి జవాబుగా. ఒక మిత్రుడు కలబడి, వెరీ సారీ లేదండి, ఇందాక మీరు సినిమాకు వెళదామన్న సందేహించానందుకే. నిజానికి నా దగ్గరున్నది అంటే ఇప్పుడు 6 కానులు అన్నాడు సగౌరవం. ఆనందరావు దగ్గర అది కూడా లేదు. అయినా సరే సినిమాకి వెళ్దామని ముందు తనే అన్నాడు. అదే మధ్య తరగతి మనిషి ప్రదర్శించే డాంబికం, తెచ్చిపెట్టుకొని తిరిగే అహంకారం. పర్వాలేదురండి, కానీ ఆ 6 కాన్లు ఇవ్వండి చెప్తా. మౌంట్ రోడ్లో ఒకడు డబ్బు ఇవ్వాలి, అక్కడికి వెళ్తా. థ్యాంక్ యూ, రేపు వస్తారుగా సినిమా. డబ్బు ఒకవేళ లేకపోయినా మానకండి, నా దగ్గర బోలెడుంటుంది అంట. నిజానికి ఆనందరావు ఆ 6 కాన్లు తీసుకొని ముష్టివాడి కంటే హీనమైపోయాయి. అయినా ఆ సంగతి ఒప్పుకో. అది నిరూపించటానికి ఆనందరావుకి ఒక ముష్టివాడితో భేటీ ఏర్పాటు చేశాడు రమణ. అహంకారం. 3 రోజులైందండి భోంచేసి. మాది ఊరు కాదండి అన్నాడు ముష్టివాడు. ఆనందరావు గొణుక్కున్నాడు. నేను అంతోనై, మాది ఈ ఊరు కాదు, అంతేకాని నేను భోంచేసి 3 రోజులైందని చెప్పలేడు కూడా. మింగ మెతుకు లేకపోయిన మీసాలకు సొంతంగా నూనె రాయటానికి ప్రయత్నించే జాతి మనుషులోంచి వచ్చాడు ఆనందం. అతనికి మిగిలింది ఒకటే, నామమాత్రంగా ఉన్న ఆనందాన్ని కలల లోకంలోకి వెళ్ళి పట్టుకోవాలి. కాసేపు కలలే భోంచేసి కలలే తేంచి కష్టాలు మరిచిపోవాలి. బజారులో డ్యూటీకి పెట్టి 50 సెకండ్ల వ్యవధి ఉంది. 50 సెకండ్లలో 50 కోట్ల లోకాలు సృష్టించుకుంటాడు ఆనందరావు. అంతలో అందమైన కారు, అందులో సీత కనపడ్డారు ఆనందరావు. కారు తలుపు తీసింది సెట్. ఆనందరావు కారెత్త. మెత్తగా నిశ్శబ్దంగా అందమైన కారు ప్రవహించి అందమైన సీత ఆనందరావుని దగ్గర తీసుకో. ఆనందరావు ఆనందం భరించలేకపోయాడు. తన సీతలో మునిగిపోయిన తనలో మునిగి చనిపోయాడు. పిరికి అలా ఆనందంగా చనిపోవాలన్నది అతని ఆశ. ఆ చనిపోవటం కూడా కళల్లోనే తప్ప నిత్య జీవితంలో చెయ్యలేని పిరికివాడు. ఆశావాది ఆనందం. ఖరీదైన కళలు అతను చనిపోకుండానే చేసే రక్షక కవచాలు. బంగారు పంజరం. కామేశ్వరరావు హీరో ఆనందరావుతో పాటు సమానమైన పోర్షన్ ఈ కథలో కాముడికి. కాముడు ఆకలికి సింబాలిక్నే. వట్టి అమాయకుడు అన్నమే కావాలని కాసేపు మొండి పట్టిన టీ నీళ్లతో నోరు మూసుకొని పడుకుని. వాక్యావరణం. కాముడు పాత్ర సృష్టి కథకెంత కొత్త టెక్నిక్గా అమరిందో రమణ. ఈ కథ కోసం సృష్టించిన వాక్యాలు అంత అందంగా ఉంటాయి. బజారు ఆవరిస్తారు. చిరునవ్వు పులుముకున్నాడు ముఖం మీద. మమకారం అనే పదాన్ని భాషలో తావిచ్చినందుకు చిరాకు పడ్డ. రోడ్డు మీద పోతున్న అమ్మాయి సావకాశంగా చదువుకుంటూ హఠాత్తుగా రాజులు చేతులు గట్టి వివేకానంద స్వామిలా నించున్నాడు. తన పల్చని చొక్కా జేబులో రూపాయి నోట్లు బయటకు కనపడతాయని గ్రహించి మెత్తగా నిశ్శబ్దంగా అందమైన కారు ప్రవహించి. ఈ కథలో 7 నిమిషాలలో హోటల్ మూసేస్తారన్నది ఒక సింబల్ మాత్రం. ఆనందరావు 7 నిమిషాలు దగ్గర పడితే కానీ తీవ్రంగా ప్రయత్నం చెయ్యాలి. ఇందుకోసం ఆ మొండితనం, బద్ధకం ఆఖరి క్షణంలో దొరక్కపోతుందా అన్న ధీమా.
ప్రదర్శించడానికి రవణ పెట్టిన టైం బాంబ్ అది. ఈ కథ మొదట ఆనందరావును పరిచయం చేస్తూ రవణ రాసిన 10 వాక్యాలు పదునైన వచన కవితకు ఉదాహరణ. కవిత్వం, కసిత్వం. విద్యుత్ దీపాల కింద నిలబడి ఉన్నాడు ఆనంద్. తెల్లరైన చీకట్లను చూస్తూ అపశృతి సంగీతాలకు లయ వేస్తున్న నిశ్శబ్దాన్ని వింటూ బజారు బీభత్సంలో బస్సుల రొదలు ప్రశాంతతను వెతుకు. విలువైన వలువల లోపల శరలైన గుండెలు గల జనారంజన్లు విలాసంగా నిలచి ఉన్న నీకు తన ఉనికి చిరాకు కలిగించచ్చనే భయంతో తలమాసిపోయిన జీవితం 25 సంవత్సరాల దొంతర కింద నలిగి మాసిన పాత చిరునవ్వు శిథిలాలను చూపించి నిన్ను కానీ అడగటానికి వస్తున్న జీవోత్సవం శతసహస్ర ఛాయల క్షణక్షణం విస్తృతమవుతున్న సారవంతమైన శ్మశాన భూవాటిక మధ్య నిలచి ఉన్నాడు ఆనందరావు. తన శరీరాన్ని స్వహస్తాలతో భూస్థాపితం చేసే సంకల్పం. మహారాజు పేరు SGO, యువరాజు పేరు PhD అంటే ప్లాట్ఫారం హీరో డెసిగ్నేట్. మహారాజు పేరు NGO. ఈ ఇద్దరి పరిచయం సంక్షిప్తంగానే కాక సమగ్రంగా కూడా చెయ్యగలిగాడు రమణ. కేవల 10 వాక్యాలు. PhD అనే సంక్షిప్త సంకేతాన్ని యువరాజు స్వయంగా కల్పించుకొని తగిలించుక. దీనికే అతను గర్వంగా వివరణ చెబుతాడు. అతని హితాభిలాషులు, మిత్రులు, పరిచితులు, బంధువులు, దూరపు బంధువులు తీరిక వేళలలో రోజు ఈ మనిషిని చేరవించి అతని దారిద్ర్యాన్ని దాని పదిలంగా కాపాడుకుంటున్న అవివేకాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అతన్ని ఎరగని కొత్త వాళ్ళ దగ్గర అతను భోంచేసి ఎన్నాళ్ళయిందో అడిగి చెప్పించి అవతల వాడిని హడలగొడుతూ ఉంటాడు. ఈ బాధ తప్పించుకోవడానికి, దాని నవ్వుగా పరిమార్చుకోవడానికి యువరాజు ఈ బిరుదు కనిపెట్టి తను నవ్వుతూ ఉంటాడు శాయశక్తుల. NGO మహారాజు ధోరణి వేరు. గుట్టుగా వేదాంతం సాధన చేస్తూ ఉంటాడు. గిట్టేవాడికి ముమ్మూరుల నేల కోసం ఈ యాతనుడు ఎలా తప్పవు. చేతికి నూనె రాసుకోకుండా అప్పడాల పిండితో ఆటలాడకపోతే సంసారం అలా అంటుకోడు. అంచేత ఆ పిండి వదలదు. కాబట్టి ఇక దానికోసం పబ్లికున దుఃఖపడక తప్పకపోయిన చాటున మటుకు అసలు పిండే కాదు, చేతులే లేవనుకొని వెలగబడి నవ్వుకొని తృప్తి పడటాన్ని తిప్పలు పడతారు. ఈ మహారాజు పూర్వ ఆశ్రమంలో యువరాజే. విధివశాత్తు 5 ఏళ్ల క్రితం పట్టాభిషేకం జరుపబడి మహారాజు ఇత్తడి చెంబులు, యువరాజు ఫౌంటైన్ పెన్నును తాకట్టేసి ₹1 తీసుకొని చెరో దారి పోవటంతో కథ మొదలు. తాకట్టు పడింది మహారాజు అక్షయప, అంటే అడుపు తింటా అని కూడా ఏం మిగల్లేదు. తాకట్టు పడింది యువరాజు ఫౌంటైన్ పెన్, అంటే ఉద్యోగాల కోసం అప్లికేషన్ రాసే అవకాశం కూడా పోయి. నిజానికి తాకట్టు పడింది చెంగు పెన్ను కావు. NGO నిరుద్యోగి ఇద్దరు తాకట్టు పడిపోయి విడుదల చేయించుకునే శక్తి ఇద్దరిలో లేదు. విడుదల చేసే జాలి పై తరగతిలో అంతకంటే తాకట్టుతో ప్రారంభమైన ఈ కథా ప్రారంభం అంతటి గాథను కడుపులో దాచుకొని ఈ కన్నీటి జారుతో చెప్పే కోరిక ఓపిక లేక ఎండిన కొనలలో నిస్సారత చిరునవ్వుగా ప్రగల్భించి ఆ వరసలోనే సాగించాడు రమణ భాషా భావం కూడా. మహారాజాధిర రూపాయి డబ్బులతో బజారంతా కొనేసి భీమాని కొనుక్కొని బియ్యం కొట్టుకు వెళ్ళాడు మహారాజు. ₹1.5 చేసి అంది బియ్యం కొట్టు టూకి. షావుకారు తొలిసారి ఇటు అడు తిరిగి చూసి చెప్పి, నీకెంత కావాలి చెప్పండి బాబు అంది దుకాణం చిరాగ్గా. ఒరే ఈ బేరం
చూడరా అంటూ అటు తిరిగింది దుకాణం. ఈ 4 వాక్యాలు 40 పేజీల భావాన్ని కుదించాడు రమణ. షావుకారు మహారాజు బేరాన్ని లెక్క చెయ్యల. అది సూచించటానికే దుకాణం తిరిగింది అని రాశాడు రచయిత. కోపమొచ్చి మరో కొట్టుకు వెళ్ళాడు మహారాజు. షావుకారు చెప్పాడు. షావుకారు 10 నిమిషాల వరకు విసుగు లేకుండా చెప్పాడు. ఇద్దరూ చెప్పిన రేటే రూపాయినది. కానీ రెండోవాడు మర్యాదస్తుడనుకోడు. అంతటి మంచివాడి దగ్గర అర్ధ సేరుకుంటే బాగుంటుందని వచ్చేశాడు. మధ్యతరగతి మహారాజు తన పూర్వకాలంలో బాగా గొప్పవాడినని ఒక అనుమానం. అందుకే తనెవరైనా గుర్తించకపోయిన, గౌరవించకపోయిన కోపం, చిరాకు, నిజానికి బాధ, దుఃఖం, అలాగే కూరలు వగైరా కూడా బేరమాడినంత జోరుగా సరకు కొనలేక కోఆపరేటివ్లో రానందుకు వాళ్ళని కాసేపు తిట్టుకొని లోను గుర్తు రాగానే రాబోయే డబ్బుతో కొనబోయే 3 చక్రాల సైకిల్ బేరమాడారు. అక్కడ బుచ్చిరాజు గారి ధనరాజు తెల్ల నవ్వి, సైకిళ్ళు పిల్లలు వెరవకపోతే డబ్బిచ్చి కొన్న మీరు విరుస్తారటండి అని పొగి. ఆ మత్తులో చిన్న తూగొచ్చింది మహారాజు ఫాయిలో జరిగి ఉండటానికి అవకాశం ఉన్న ఒక నిజాన్ని అబద్ధమాడి, మీకేమిటండి కబుర్లు చెప్తారు? చిన్నప్పటి నుంచి ఆ మధ్య 2 సైకిళ్ళు తెప్పి 2 విరిచి పెరట్లో పారేసి మేనేజర్లు నవ్వుకునే నవ్వుతో ప్రారంభమైన ఈ ఇద్దరి సంభాషణ గుమాస్తా జంకుతో సన్నగా నవ్వటంతో బుస కొట్టే. గుమాస్తా నవ్వు చూడగానే మేనేజర్ నవ్వుకునేటప్పుడు అచ్చంగా తను నవ్వే నవ్వు లాంటిదే గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి మహారాజు. పొగడ్తలకు లొంగిపోవడం, అవసరానికి తన అంతస్తు పెంచుకోవడానికి అబద్ధాలు ఆడటంతో పాటు తనని తాను మోసగించుకోవడం, తన మనసు చూడకుండా చేతితో నోటితో కొన్ని పనులు చేసేయడం మహారాజుకు అలవాటు. 10 గంటలైనా ఇడ్లీ సాంబార్ ఇంకా ఉండటం చూసి బోలెడు ఆశ్చర్యపడి ఇడ్లీ తెమ్మన్నాడు. ఉత్త కాఫీ తాగుదామనుకున్నవాడు. ఆ ఆశ్చర్యం తన మనసుని మోసగించట. నేను ఇడ్లీ తినాలనుకోలా, ఆ టైంలో ఉంటుందని కూడా అనుకోలా. తను ఆశ్చర్యపడి లేచేలోగా సర్వరీ తెచ్చేశాడని మనసుకు నచ్చ చెప్పగలడు కావాలి. రాత్రి 9:30కి వానలో నడుస్తూ తన పెళ్ళాం బిడ్డల మీద జారిపడటానికి, తనను తనే ఏవగించుకోవటానికి ఉపక్రమించి ఎవరూ లేకుండా చూసి కుళాయి దగ్గర కూర్చొని గుండెలు అవిసేదాకా నరనరాలు కదిలిపోయేలా, నాభి కంపించేలాగా ఏడిచాడు. అప్పుడు బరువు తగ్గి ఇంటికి చేరాడు. ఏ సంసార తాపత్రయం లేని స్వేచ్ఛాజీ పక్షిలా విహరిస్తా. తింటే ఉంటాడు, లేకపోతే గుప్పెడు నీళ్లు తాగి కడుపులో కాళ్ళెట్టుకు పడుకుంటాడు. బెంగా బెడదా ఉండదు. అతని పని హాయని యువరాజును తలచుకొని అసూయపడ్డాడు మహారాజు. యువరాజు రూపాయి దొరికేసరికి జేబులో ఉన్న ధైర్యం ఆధారంగా హోటల్లో గాత్రం పాడి టిఫిన్ తిని సైకిల్ స్పెషల్ కిళ్ళీ వేసుకొని సిగరెట్టు కాలుస్తూ ప్రపంచంలో మనుషులు మంచివాళ్లే పాపం అనుకో ఝామ్మని రామ్మోహన్ గ్రంథాలయానికి వెళ్ళి ఓ మూల కుర్చీ వేసుకొని పంచవర్ష ప్రణాళికల మీద పడి నిద్రపోయారు. నిద్ర లేచాక జేబు దిలాసాగా ఉన్న ధైర్యంతో 10 మందిని ఉద్యోగాలు అడిగెయ్యాలన్న ధీమాతో బయలుదేరి సారస్వత ప్రియుడైన మేనేజరు దగ్గర ఉద్యోగం సంపాదించడానికి, కథలు రాయటానికైనా సరే, కాపీ పట్టడానికైనా సరే సిద్ధపడాలని నిర్ణయించుకుని అక్షరమే కల ఆ కథ ఒక అమెరికన్ ఇంజనీర్ కూతురు ఆసరాతో అమెరికా వెళ్ళి లక్షలుగా తర్జుమా అయి వచ్చినాడు. రోడ్డు మీద మామిడి టెంకని విలాసంగా తన్నబోయి కంకర్రాయిని తన్నడంతో కలచెడి కాలుకు తగి ఇలలోకి బొచ్చేశాడు. బోర్ల పడ్డాడు. ఆ బాధకు ఉపశమనం కలగట తన స్థాయిని
తగిన హోటల్లో ముప్పావల బిల్లు చెల్లించాడు. మిగిలిన పావలాదు మళ్ళీ ఒక కలగని గిట్టుబాటు కాక ఇంటివాణ్ణి కొట్టువాణ్ణి తప్పించుకునే ప్రయత్నంతో 2 అణాలు పోగొట్టుకున్నాడు. ఇంతలో పజిల్ వైపు పయనసుపై విధి విజన ₹1 రోడ్డు మీద కలబడి పోస్టల్ ఆర్డర్లు కొన్నాడు. పోస్టల్ ఆర్డర్ కవర్కు డబ్బు లేక అవి ఆరణాలకం మధ్యలో టోకరాతిని బట్టివాడి దానం చెయ్యగా మిగిలిన చెర్లతో బస్సు ఎక్కి రూముకు చేరాడు. ఎక్కడెక్కడ తిరిగినా కొంప చేరేసరికి వచ్చారా అనడానికి భార్యా నాన్న, అనడానికి పిల్లలు. ఎన్ని కష్టాలున్నా కలు గంజో తాగు ఆనంద అన్వేషణలో ఉన్న సుఖాన్నో సౌఖ్యాన్నో ఉన్న ఆనందాన్నో పొందరు. నా అన్నవాళ్ళుంటారు, గృహమే కదా స్వర్గసీమ అని మహారాజును తలచుకొని అసూయపడ్డాడు యువరాజు. ఆశయాలు అప్పడ. మహారాజుకి యువరాజుకి ప్రధానమైన తేడా ఒకటి ఉంది. వర్తమానం అలకొట్టి తరిమి కొట్టగా ముఖం పగిలి వేదాంతంలోకి జారిపోయాడు మహారాజు. వర్తమానం వికృతంగా భయపెట్టగా కలల రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు యువరాజు. నిజ జీవితం నుంచి పలాయనాన్ని ప్రదర్శించే ఆ ఇద్దరి కలలు వేదాంతాన్ని మధ్య తరగతి చేతగానితనంగా సరిపెట్టుకునే అతత్వంగా చిత్రించాడు రమణ. ఇద్దరికీ నేల మీద కాలు నిలవనీయని కోరికలుంటాయి. 3 చక్రాల సైకిల్, సన్నబియ్యం, బంగాళాదుంపలు మహారాజు కోరికైతే బంగాళా కారు బొచ్చు కుక్క యువరాజు. మహారాజు తన కోరిక తీరడానికి చిన్న అప్పులకి తప్పితే కోఆపరేటివ్ అప్పుకు ప్రయత్నిస్తాడు. యువరాజు తన కోరిక తీరడానికి కథ రాసి అమెరికాకి పంపి డాలర్లు సంపాదించుకున్నట్టు కలగంట. ఇది ఇద్దరి వ్యక్తిత్వంలో కొట్టవచ్చిన కనబ తేడా. కానీ ఇద్దరి ప్రారంభం ఏదో తాకట్టు పెట్టేసి రూపాయి సంపాదించటంతో ఇద్దరి దినచర్య ముగి ఒకరినొకరు తలచుకొని అసూయ పడిపోవటం. ఈ అసూయ వల్ల ఇద్దరికి రాక్షసమైన కోరికలు కూడా లేకపోవాలి. బ్రహ్మచారిలా జీవితం గడపాలి అంటే పెళ్ళాం పిల్లలు లేకుండా పోవాలని మహారాజు తనతో పాటు మరో జీవి కూడా మాడి చచ్చి తనకు ఆనందం కలిగించాలని యువరాజు నిద్రకు ఉపక్రమిస్తున్న మహారాజు యువరాజు కూడా ఆకారం ఏర్పడని తమకే అర్థం కాని ఆ కోరికలను నెరవేర్చవలసిందని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఒకే ముహూర్తాలు చేతులు జోడి మనసారా నమస్కరించి జీవితం అంటే మొండికెత్తరు, భగవద్భక్తి ఉండడం, పజిల్స్ మీద పజిల్ అదృష్టానికి ప్రతి నమ్మకం ఉంట, ఫాల్స్ ప్రెస్టేజ్లో బతకడం, తనను తాను మోసగించుకోవడం, ఎవరికి వారు మరొకరు హాయిగా ఉన్నారన్న భ్రమపడడం, ఆ భ్రమాస్పదమైన జీవితానికి మెరుగు పరుగులు పెట్టడం మహారాజులో యువరాజులో కూడా ఉంది. మహారాజు యువరాజు పెద్దమ్మకు సినిమేటిక్ చెరో పక్కా చేరి చెరో చెవిలో చెరో రహస్యం చెప్పారు. పెద్దమ్మ ఇద్దరికీ చెరో చిరునవ్వు ఇచ్చి ఆ తరువాత విషయం మాటల్లో కాకుండా ప్రతిభావంతుడైన దర్శకుడిలా మూమెంట్లో చూపిస్తాడు రచయిత. తర్వాత మహారాజు ఇత్తడి చెంబుతో యువరాజు ఇచ్చిన ఫౌంటైన్ పడి లోపలికి చక్కా పోయింది. పెద్ద కథనంలో సినిమా టెక్నిక్ని వాడుకుంటూ మహారాజు యువరాజుల కథ ప్యారలల్గా సాగని చివరి తెర మీద సగంలో మహారాజు సగంలో యువరాజు తమ కోరికలకు ఆకారాలు ఏర్పరచుకుంటూ ఉండగా స్వస్తి పలుకుతాడు రచన. మహారాజు కథ ముగించే 11 గంటలు కొట్టింది అని చెప్పి యువరాజు కథ ప్రారంభంలో 11 గంటలు కొట్టింది గడియారం అని చెప్పడంలో కూడా కథనంలో వేగం కంటిన్యూటీ కనిపిస్తుంది. కాకులు లోకు రుణానంద లహరిలో లాగా ఇందులో కూడా 2 కాకులు ప్రధాన పాత్ర వహిస్తాయి యువరాజు కథలు. చిన్నకాకి యువరాజు గురించి ఆసక్తి కనబరిచేసరికి వీడు తెలియడా
ఈ జాతి వాళ్ళను మనం బోల్డు మందిని చూశాం. ముందుకెత్తిన నిరుద్యోగి గెలుపు గ్యారంటీ అనే రకం అంటుంది పెద్ద ఇంటర్వ్యూలు ఆశలు భోంచేస్తూ ఉంటాడని చెప్పేసరికి అతని మీద రెట్ట వెయ్యాలని సరదా పుట్టింది చిన్నకాకి. యువరాజు నెత్తి తడుముకోవాలో, రక్తం కారుతున్న వీరుడు ఓదార్చాలో తెలియక ఒక్క క్షణం ఆలోచించి రెండూ మానేశారు. వీడి దుంపదగా పైకైనా చూడలేదే అంది చిన్నకాకి. నే చెప్పదా అంది అక్క చిరునవ్వు. యువరాజు సంగతి లోకులు పట్టించుకోకపోయిన, కాకులు పట్టించుకొని భోజనం కాకపోయిన అయినా భూపాటు చెయ్యాలనుకొని ఉత్సాహపడి భయారి భావనెత్తి మీద వారి యువరాజుటే దుష్యంతుడిలాగా తోలబడింది కాకి. దుష్యంతుడుగా యువరాజుకు సాయపడి నిరుద్యోగుడు ఉద్యోగాల కోసం కాకుల్లా తిరుగుతారని చెప్పడంతో పాటు నిరుద్యోగుల అవసరం కలగలుపుకొని కథ చెప్పుకోవటానికి కాకుల్ని వాడుకున్న ఈ టెక్నిక్ని రమణ అసమర్థుడి జీవయాత్ర రాసినటువంటి గోపీచంద్ కాక మరీ రచయిత వాడుకోవాలి. ఈ కథలో కనబడే వాక్య విన్యాసం కళ్ళతో సాష్టాంగ నమస్కారం చేసిన ఎన్జీఓ భావి పౌరుడు దారి చూపాల్సిన వారు. మీరు దారి తెయ్యండి, నేనే రెండో వైపు పోతా. పంచవర్ష ప్రణాళికల మీద పడి నిద్రపోయా. జీవితం మళ్ళీ ఓ జీవితపు మజిలీ మీదకి వచ్చిన రోజున మండే మధ్యాహ్నం మీదికి మళ్ళీ వచ్చేశాడు యువరాజు. లోకాలు కథలు రాయటం రాకపోయినా డబ్బు కోసం రాసేవాళ్ల మీద, కాపీలు కొట్టేవాళ్ల మీద, వాటిని డాలర్లుగా మార్చేవాళ్ల మీద, చమత్కరించినట్టే అమెరికా పిచ్చి మీద, యాంకీ స్టైల్ మీద, పంచవర్ష ప్రణాళికల మీద సన్నది జల్లులాంటి అవహేళన కురిపించాడు రమణ. ఈ కథలోనే ఉపకథలాగా రామాయణంలో పెదకల వేట కంటే విలువైందిగా ముష్టివాడు హోటల్ క్లీనర్ బేరాల కథనం చేశాడు. వారానికి ₹1 ఇస్తే భోజనపు హోటల్ ఎంగిలాకులన్నీ నువ్వొచ్చే వరకు ఉంచి నువ్వు రాగానే నీకు పడేస్తానంటాడు క్లీనర్. ఆరణాలు చేసుకో అన్నాడు ముష్టివాడు. ఏది ఏ క్లాస్ హోటల్ తెలుసా? ₹1 ఇస్తే ₹5 గడతాయి, ఇష్టం ఉంటే చెప్పు. సరేనంటున్నాడు ముష్టివాడు. బహుశా ఎవడు రాసి ఉండడు ఇలా. ఈ ఇరుకు సందుల్లో కూడా తీక్షణంగా చూసి సునిశ్చితంగా ఆలోచించి సున్నితంగా చెప్పాడు షాయర్. ఈ కథలో సుబ్రహ్మణ్యం వల్ల మధ్యతరగతి వాడు. తమ్ముడు తప్పిపోతే వెతకడానికి సెంట్రల్ స్టేషన్లో అతను చేసే ప్రయత్నం కలిగే కళల రూపమే ఈ కథ. తమ్ముడు పారిపోయాడన్న బాధ కంటే అతను ఎత్తుకుపోయిన ₹25 గురించే సుబ్రహ్మణ్యానికి బెంగ. వాడి వాళ్ళ దొరక్కపోయాడా? ఎత్తుకొచ్చిన ₹25 తగిలేసి కానీ ఇంటికి రాడు. తను తెలివితేటలు ఉపయోగించాలి తమ్ముడిని పట్టుకోవడానికి కాదు. వాడు ఎలాగా కొంపకి చేత ఇవాళ కాకపోతే ₹25 ఖర్చు కాకుండా ఉండదు. రమణ తమ్ముడు పారిపోవడం కూడా సింబాలిక్గా వాడు. అందుకే తమ్ముడు పారిపోవడం మీద కథనెంతసేపు కేంద్రీకరించాలా. ఎస్కేపిస్ట్ పారిపోయింది సుబ్రహ్మణ్యమే. చాలి జీవితం నుంచి, జీవితంలోని కష్టాలను, అనుంగు సోదరుడు సృష్టించే సమస్య నుంచి, తనకంటే తక్కువ స్థాయి తమలోకి లాగేసుకుండా ఉండటం నుంచి, తనకంటే పై స్థాయి వాడు తనని దూరంగా విసిరేసిన స్థలం నుంచి, తన నుంచి స్వేచ్ఛగా పారిపోయాడు సుబ్రహ్మణ్యం. ఈ అసమర్థత, పిరికితనం మనసులో భయంగా రూపొంది ప్రతి నీడని పోలీసు అని వాడు తనను పట్టుకోవడానికే వస్తున్నాడని అనుమానిస్తాడు సుబ్రహ్మణ్యం. ఆ పారిపోవడం అతను కలల రాజ్యంలోకి పోతాడు. వెయ్యి 2 గంటలు మరో లోకంలోకి పారిపోయి
ఎండార్క్ స్పాట్లో అభేదాన్ని కలిగించే ఆనందాన్ని ఇచ్చేది సినిమా. అందుకే కళల రాజ్యం వది చివరికి సినిమా హాల్లోకి పారిపోతాడు సుబ్రహ్మణ్యం. ఆ పారిపోవడాన్ని కూడా కుంటి సాగులు చెబుతూ తనని తను మోసగించి, నిజానికి ఇది చాలా దాడు, కానీ తప్పని పరిస్థితి. దొంగలు, గూండాలు, పెద్ద మనుషులు, టోపీలవాడు, రాజకీయ నాయకులు ఇతరులని మోసగిస్తారు తాము సుఖపడటానికి. కానీ మధ్యతరగతి సుబ్రహ్మణ్యం తన డైరీని, తన మనసుని మోసగించుకుంటాడు, తన అసమర్థతని కప్పెట్టుకుంటూ. రూపాయి పావలా టిక్కెట్టు కొని సుబ్రహ్మణ్యం ఆ సినిమాకి వెళ్ళాడు. తన పాత శత్రువు కొత్త శిక్ష ఎలా వెయ్యాలో సినిమా చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇంకో కారణం కూడా ఉండదు. తన తమ్ముడు వెతికేందుకు ఉపాయాలు ఆలోచించడం. బహుశా ఇంకో ముఖ్య కారణం కూడా ఉండదు. అతన్ని మీకు నాకు ఏనాటికి అతను పొందిన ఎన్ని అవమానాల సెంట్రల్ స్టేషన్లో ఒకే ఒక క్షణం పాటు తను చూసి క్షుణ్ణంగా చదువుకున్న ఆంగ్లో ఇండియన్ అమ్మాయి వంపు, రోడ్డు పక్కగా తను చూసిన పోస్టర్ హీరోయిన్ వంపు అతని బుర్ర నిండా ఆలోచనలు కనిపించి తీరని కోరికల్ని రేకెత్తి, ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ వంపుడు గంటన్నర చూసి ఇంటికెళ్ళినప్పుడు అతడు తిరిగి ఇంకో రంగురంగుల ఊహాలోకంలో ప్రవేశించవచ్చు. తీరని కోరికను తృప్తిపరచేందుకు ఈ ఎస్కేపిజం తమ్ముడు పట్టుకెళ్ళిన 25 రూపాయలు సృష్టించే సమస్యల వల్ల అయి ఉండదు. ఆ 25 లేకపోతే ఉద్యోగం రాకపోవచ్చు, లేక ఉన్న ఉద్యోగం కూడా ఏదైనా కానీ ఆ లోటు పూర్తి చేయడానికి అవకాశం లేదు. అందుకే సుబ్రహ్మణ్యం 25 ఎలా సంపాదించాలని ఆలోచన చోటివ్వ సిఐడిని శిక్షించే మార్గాన్ని ఎక్కువగా కలగను. లేకపోతే యువరాజులాగి 25 రూపాయలు రోడ్డు మీద దొరకడము, తనకు లాటరీ రావటము ఏదో కలగనివ. ఈ తీరని సమస్య నుంచి రిలీఫ్ దొరకడానికి సినిమా హాల్లో దూరారు. వెళ్ళినవాడు వెళ్ళినట్లుండ సిఐడిని తన్నడానికి, తమ్ముడిని వెతకడానికి, ఉపాయాలు ఆలోచించడానికి సినిమాకి వచ్చానని మనని మోసగిస్తారు. ఈ చిన్న కథలో మధ్యతరగతి మనసుకుండే ఆశయాలు, సమస్యలు, లోటుపాటు, పొరపాటు, అలవాటు, దోషాలు, గుణాలు అన్నీ వదలకుండా చెప్పాడు రమణ. కల్చర్ అమెరికాలో డిటెక్టివ్లు కలదన్నీ నేర్పుతో దొంగలు తిరుగుతారు. దొంగల నేర్పుని మించి వీళ్ళు తిరుగుతారు. ఇది ఒక కళ. ఆ కళలో అమెరికన్ మనకు తర్ఫీదిస్తారు. క్రైమ్ పిక్చర్ల ద్వారా ఇంగ్లీష్ సినిమా ఖర్చు పెట్టిన డబ్బులు దండగా కాదనిపించింది సుబ్రహ్మణ్యానికి. ఈ చిత్రాల మీద సెటైర్లో చెప్పడానికి వాటిలోకి పారిపోవడం తప్ప మధ్యతరగతి మనసికి గతి లేకపోతుందన్న జీవిత సత్యం చెబుతాడు రమణ. నేటి నాగరికత, మనుషుల మనస్తత్వాలు వాటికి అనుగుణంగా వాటి వైపే ప్రవహిస్తాయి. మిగతా విషయాలు రేపు తెలుసుకోండి.